ఏదైతే రాజేంద్ర నగర్ పరిధి ప్రాంతంలో కిస్మత్పురలో జరిగిన దారుణమైనటువంటి సంఘటన, ఢిల్లీలో నిర్భయకు జరిగిన ఉదంతంలో నిర్భయ చట్టం తీసుకొచ్చారు. ఆ సంఘటనలో ఉరిశిక్షలు పడ్డాయి. హైదరాబాదులో దిశ సంఘటనలో ఎన్కౌంటర్, కోల్కతాలో డాక్టర్ సంఘటనలో ఉరిశిక్షలు పడ్డాయి. అదేవిధంగా ఈ రాజేంద్ర నగర్ పరిధి ప్రాంతంలో జరిగిన సంఘటనకు కూడా త్వరితగతిన ఫాస్ట్ ట్రాక్ల ద్వారా ముద్దా ఎవడైనా పర్లేదు, వాడు ఆటో డ్రైవరే కానీ, వాడు ఏ పని చేసుకొని బతకని అగంతకుడు కానీ, మోసగాడు కానీ, క్రిమినల్ కానీ, ఉన్మాది కానీ, వాడు ఎవడైనా పర్వాలేదు, వాడిని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో విచారణ, రిమాండ్ పంపించిన అవసరం లేదు, వాడిని మేపన అవసరం లేదు. తొందరగా ఇటువంటి సంఘటనలు మళ్ళీ జరగొద్దా అని మహిళలను మేలుకొల్పడానికి, జన చైతన్యం రావడానికి ముద్దాయినటువంటి తొందరగా దొరకబట్టి తొందరగా శిక్షించాల్సిందే. వానికి యావశివ కారాగార శిక్షలు అవసరం లేదు. వాన్ని గవర్నమెంట్ తోటి మేపొద్దు, వాడు ఇంకెంతమందిని బలి తీసుకుంటాడో తెలియదు. కాబట్టి ఈ ఉదంతంతో దీంతో వానికి శిక్ష పడాల్సిందే. వాడు దొరికిన వెంటనే వాడిని తీసుకొచ్చి గవర్నమెంటు త్వరితగతిన చర్యలు తీసుకొని ఉరిశిక్ష అమలు చేయాల్సిందే. వాన్ని కూడా పాపం రేప్ చేస్తుంటే ఎంత బాధపడిందో ఆ తల్లి, అనుభవించేటోళ్ళకి తెలుస్తుంది ఆ బాధ. చిన్న పిన్నీస్ గుచ్చుకున్నా కూడా, ముళ్ళు గుచ్చుకున్నా కూడా, ఏదైనా గిల్లినా కూడా అంత బాధను తట్టుకోలేం. రేప్ అంటే ఏందండి? ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఆడవారు ఎదుర్కోలేకపోతున్నారు. ఆడవారి మీద జరుగుతున్నటువంటి సంఘటన తలుచుకుంటేనే భయం వేస్తుంది. ఆడపిల్లల్ని బయటికి పంపించాలన్నా, ఆడపిల్లల్ని బయటికి పంపించాలంటే ధైర్యం ఉండాలి. వాళ్ళు వచ్చేటట్టు సమాజం అట్లా తయారు కావాలి. ఇలాంటి నా కొడుకుల్ని వదిలేసి ఉరిశిక్షలు వేసి చంపేసేయాల్సిందే.